నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ రేకుర్తి 18వ డివిజన్లోని హనుమాన్ నగర్లో 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శంకర్ గారి ఆహ్వానం మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు వినాయక మండపాలను సందర్శించి విఘ్నేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలభద్రి శంకర్ గారితో పాటు ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ గారు, హనుమాన్ నగర్ యూత్ సభ్యులు అస్తపురం వినీత్, అస్తపురం భానుప్రసాద్, చరణ్ నరేందర్, వీరేందర్, నాని, మనోజ్, అస్తపురం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారిని శాల్వాలతో సన్మానించడం జరిగింది. అనంతరం 18వ డివిజన్ పరిధిలోని కొత్తవాడలో వినాయక మండపం వద్ద గల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి మల్లేశం గారి ఆహ్వానం మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. వినాయక మండపంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కపల్లి మల్లేశం గారు, మండప నిర్వాహకులు పురుమల్ల శ్రీనివాస్ గారిని శాల్వాలతో సన్మానించారు. అనంతరం అక్కపల్లి మల్లేశం గారి చిన్నాన్న జాడి భూమయ్య గారు డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారని తెలుసుకొని అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారి వద్దకు వెళ్ళి పరామర్శించడం జరిగింది. అనంతరం కొత్తవాడ రోడ్డును బాగు చేయాలని, గుంతలు పూడ్చేందుకు సహకరించాలని అక్కపల్లి మల్లేశం గారు పురుమల్ల శ్రీనివాస్ గారిని కోరగా వెంటనే స్పందించిన పురుమల్ల శ్రీనివాస్ గారు, నేను డబ్బులు ఇస్తాను, రేపే గుంతలను మొరంతో పూడ్చండి అని స్థానిక నాయకులు అక్కపల్లి మల్లేశం గారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కపల్లి మల్లేశం గారితో పాటుగా 18వ డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దుర్గం శేఖర్, జాడి అశోక్, వినాయక మండప నిర్వాహకులు, వార్డు పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేశం గారు మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. దేవుని దర్శనం చేసుకొని జాడి భూమయ్య మా చిన్నాన్నను పలకరించడానికి ఆయన హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళే ఆయనను సుగా పలకరించడానికి వచ్చినాడు పురమల చీనన్న. వినాయకుని దగ్గర మొక్కులు చెల్లించుకున్నాడు చీనన్న. అయితే దేవుణ్ణి ఎల్లుండి తీసుకపోవడం ఉన్నది కాబట్టి అన్న ఇది మట్టి పోయండి, ఈ గుంటలు చాప్ చేయండి, దేవుడు అటు ఇటు డొల్లుతాడని చెప్తే అయితే ఇప్పుడే మట్టి పోపియే మల్లేశన్న అని చెప్పి వెళ్ళిపోయినాడు. 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అక్కపల్లి మల్లేశం. For more updates, for more videos, please subscribe TD News KNR. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.